ఏం చేస్తున్నావు? ఎంటికలు ఊసిపోకుండా వేసుకుంటున్నావా? మాకు కూడా చెప్పరాదు జరా ఏమేం చేస్తున్నావు? రెక్క అంటే మొక్క రెక్క రెక్క అంటనా? చూడండి కలబంద ఇది అంటుకుంటున్నా. కరివేపాకు ఏ పాకు మంచిగా చేసుకొని పొట్టు తీసి కడిగి మంచిగా పొట్టు తీసుకొని దాని గువ్వం అంతా తీసి ఇట్లా గువ్వమా ఇది ఇట్లా తీయాలి. ఇట్లా రెండొక్క దగ్గర వేసి మంచిగా దంచుకోవాలి. ఇవి రెండు మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టాల. మళ్ళీ అల్లం అలాగా దంచి 2 చెంచాలు అల్లం రసం ఇంట్లో పోయాలి. పోసి దూదితోని మంచిగా నెత్తికి పెట్టుకోవాలి. దేనికి ఇది? ఎంటికలు విసుకోకుండా సుండు రాకుండా. సుండు సుండు సండే మండే సుండు సుండు. ఇంకా మాకు ఇంగ్లీష్ రాదు కదా. మంచిగా కలుపుకొని దంచుకొని మంచిగా మిక్సీలో పట్టి వడబట్టి మంచిగా దాని రసం తీసుకొని నెత్తికి పెట్టుకొని ఒక 2 గంటలు 3 గంటలు ఉంచుకొని అయితే స్నానం చేసుకోవాలి. అంటే జుట్టు రాలకుండా టిప్ అన్నమాట. మా అత్తమ్మ చూడండి అలోవెరా తీసుకుంది, దాన్ని ముక్కలు కట్ చేసి పొట్టు తీసి లోపల ఉన్న ఉంటుంది గుజ్జేనా అది ఇంకా కలెమాకు అనమాట. ఇవి రెండు మిక్సీ పట్టాలంట. మిక్సీ పట్టి తర్వాత ఏం చేయాలి? అల్లం దంచి 2 చెంచాలు అల్లం 2 చెంచాల అల్లం అంట. అల్లం రసమా? దంచి రసం తీసుకొని బట్టలు ఉడగట్టి ఇంట్లో పోసుకొని నెత్తికి పెట్టుకోవాలి. నెత్తికి పెట్టుకొని 2 గంటలు 3 గంటలు ఉంచుకొని స్నానం చేసుకోవాలి. ఇట్లా ఒక 5 వారాలు ఒక నెల వారంలో 2 మాటలు పెట్టుకోవాలి. వారంలో 2 మాటలు పెట్టుకుంటే అప్పుడు మంచిగా ఎంటికలు పొడుగుగా అయితే అంట. మొత్తం జుట్టు చెప్పు ఇదేంటి తెలుసా? ఇట్లా వచ్చేసింది ఎంటికలు అనమాట. మంచిగా నెల అవుతుంది కదా అత్తమ్మను పెట్టి. పువ్వులు అడ్డాయి చూడు, ఏం పువ్వులు గవ్వే అనమాట. ఆ పువ్వులు తెంపింది ఇప్పటిదాకా, అందుకే పడ్డది. సో ఇవి మొలకలు, కొత్త మొలకలు వస్తున్నాయి మా అత్తమ్మకి జుట్టు, అందుకే పెడుతుంది. మాకు కూడా పెట్టుమని కాదు, మాకు కూడా పెట్టుకోమని చెప్తుంది అనమాట. చూడండి ఇట్లా చేసి మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను నేను, సరేనా? చూడండి అల్లం ముక్కలు అనమాట. ఇది దంచుతుంది, దంచి వీటి రసం తీస్తుంది అనమాట. చూసారా మిక్సీ గిన్నెలు వేసింది, ఇది మిక్సీ పడుతుంది, దీన్ని గుజ్జు తీస్తుంది అనమాట. గుజ్జు చూడండి మా అత్తమ్మ మిక్సీ పడుతుంది, నేను అల్లం దంచుతున్నా. చూసిరా ఇట్లా దంచుకోవాలన్నమాట. అత్తమ్మ ఏం చేసినావు? ఇప్పుడు మిక్సీ పట్టినా, మిక్సీ పట్టి ఉడబడుతున్నా. ఉడబట్టుకొని ఇది ఏంటి కల్లెమాకు అలోవెరా అన్నమాట. అమ్మ గీత టైం పడుతుంది. మా అత్తమ్మకి ఎంటికెళ్ళు రావాలని పిచ్చి తెలుసా? మా అత్తమ్మకి ఎంటికెళ్ళి పిచ్చి. ఏదన్నా ఉండాలి మనిషికి షోక్. నేనైతే ఏ పెట్టా, ఉంటే పిక్తే అని అంతే. వద్దు గుండుగానే పడుతుంది ఆయన. ఇంక బట్టలు పెట్టుగా బట్టలు. మా అత్తమ్మ చూడు అన్నీ సపరేట్గా చేసి పెట్టేసుకుంది. నేను పెట్టిన మళ్ళీ దొరకాయనేసి మా అత్తమ్మని దాపెట్టేస్తుంది. ఏంటిది జారిపోతుంది. ఇట్లా బట్టలు ఉడబట్టుకొని రసం పిండాలి అన్నమాట. గిట్ల మంచిగా ఉందిగా, పిండింది రసము. కరివేపాకు అలోవెరా మిక్సీ పట్టి ఇట్లా రసం పిండాలన్నమాట. అప్పట్లోపు నేను దంచుతా ఉంటా. దంచవే అల్లము దంచవే, అల్లం ముక్కలు దంచు బాగా దంచు, రసం బాగా మెత్తగా దంచు. అత్తమ్మ ఇంకెంత మెత్తగా అత్తమ్మా? రసం ఉప్పేయాల, రసం వస్తుంది.
చూడండి ఇంత మెత్తగా దంచి వీటిలో నుంచి కూడా రసం పిండి రసం తీయాలన్నమాట. పిప్పి తీసేస్తుంది చూడు మా అత్తమ్మ, పిప్పి. చూడండి ఇప్పుడు అందులో వేసిన, ఇప్పుడు దీనిది కూడా గుజ్జు తీస్తే అల్లం, ఇది అల్లం దంచుకున్నాం కదా, అది దంచుకున్నాక ఇక మంచిగా ఇట్లా బట్టలు వేసి పిండుకోవాలి. 2 ఇంచుల అల్లం తీసుకోవాలి. 2 ఇంచుల అల్లం అంట. పాలు విండినట్టు విడుతుంది. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, అల్లం వేస్తారా, అల్లం వేస్తే జుట్టు ఊడిపోదా అనేసి. అల్లం వేస్తేనే మంచిది, అల్లం వేస్తేనే మంచిదంట. మా అత్తమ్మ సైంటిస్ట్ అవుతుంది. ఇక ఏంటిస్ట్ అత్తమ్మ? సైంటిస్ట్. ఇది గుజ్జు. అరే షట్, నేను ఛాయలు వేద్దాం అనుకున్నా. చూడు ఇప్పుడు దీనికి మంచి కలిపేస్తుంది. కలిపి దూదితోని, దూది అది దూది అనమాట. మంచిగా నెత్తికి పెట్టుకోవాలి. అయిపోయి చూడండి ఇట్లా మంచి నానబెట్టి పాపడ తీసుకుంటూ పెట్టాలన్నమాట. అంతేనా అత్తమ్మ? ఇంకేం వేయద్దా ఇక అందులో? ఏమి వేయద్దు. అవును, ఏం వేయవా అన్న? ఇంట్లో 1 చెంచా నూనె పోసుకోవాలి, కొబ్బరి నూనె. మన నెత్తికి నూనె ఉంటే నూనె పోయొద్దు ఇంట్లో. నెత్తికి నిన్న కడుక్కున్నా కదా నెత్తి, అందుకే ఇప్పుడు నూనె లేదు, అందుకే నూనె పోయాలి. మనం నిన్న నూనె పెట్టుకున్నాం అనుకో, ఇది పెట్టుకున్నాం అనుకో, నూనె పోయొద్దు. అట్లా అదే నెత్తికి నూనె ఉంటే ఇలా నూనె పోసుకోవద్దు. నెత్తికి నూనె లేకపోతే ఇలా 1 చెంచా నూనె పోసుకొని నెత్తికి మంచిగా పట్టించి 2 గంటల తర్వాత తల స్నానం చేసుకోవాలి. అవును, షాంపూ పెట్టాలా ఉత్తనే వేసుకోవాలి? మన ఇష్టం. మనం ఏమి రోజు పెడతామో అదే పెట్టుకోవాలి. నేను సీకకాయ మా అత్తమ్మ చూడు జుట్టు ఇప్పేసి నూనె తీసుకురా, నూనె తీసుకోమంటుంది మా అత్తమ్మ. చెప్పు. నా నెత్తికి నూనె లేదు కదా, అందుకే నిన్న కడుక్కున్నా నేను. అందుకే ఇప్పుడు జరంతా నూనె పోసి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మేము పారాషూటే వాడతాం చూడండి. కొబ్బరి నూనె షుట్టు పారాషూట్ ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకుంటే నూనె ఇంట్లో కలిసిపోతుంది, మన నెత్తికి మంచిగా పడుతుంది. నెత్తికి నూనె ఉంటే మాత్రం పెట్టుకోవద్దు. నెత్తికి నూనె వాసన ఎంత బాగా వస్తుంది. ఇట్లా తీసి పాపడ్ చూడండి ఎట్లా రుద్దుతుందో. అన్ని మంచిగా పెట్టుకో. మాడగా అనిపిస్తుంది మా అత్తమ్మది, కానీ ఇప్పుడైతే మంచి కొత్త ఎంట్రుకలు వచ్చినాయి అన్నమాట. బేబీ హెయిర్ వచ్చింది మంచిగా, చిన్న ఎంటికలు. ఇట్లా తీసుకుంటా ఊసిపోయిన జుట్టు అంతా వస్తుంది, మంచిగా వస్తుంది. ఊసిపోయిన జుట్టు కూడా వస్తుంది అంట. ఎంటికలు రాలి. నిజంగా మా అత్తమ్మ ఎంటికల మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు తెలుసా. మస్తు పొడుగుగా ఉండేనంట మా అత్తమ్మకి, మోకాళ్ళ దాకా ఎక్కువ ఉండే. ఇప్పుడు ఇక వయసు అయిపోతున్నా కొద్ది ఊసిపోతుంది. ఫోన్లో ఈ టిప్పు చూసి పాటిస్తుంది అనమాట. నెల అవుతుంది చేయబట్టి మంచిగా వస్తుందని. మస్తు మురిసింది తెలుసా మా అత్తమ్మ. ఎంటికలు వస్తున్నాయి లావణ్య అనుకుంటా. నన్ను కూడా ట్రై చేయమన్నది, నాకు అంత ఓపిక లేదు మా అత్తమ్మలాగా, అందుకే నేను ఉంటుంటే పోతే అనేసి ఊరుకున్నా. కాకపోతే ఇక ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా చెయ్యాలి, అప్పుడు చేసుకుంటా. ఉన్నాయన్ని వీకినాక ఎందుకే చేసుకుంటాం అంటది ఇక మా అత్తమ్మ. మరి ఉన్నప్పుడే సంలాసుకోవచ్చు కదా, అన్ని పోయినాక చేసుకుంటుంది. చూడండి ఇట్లా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకొక విషయం, మా అత్తమ్మ నూనె కూడా చేసింది తెలుసా. నూనె కూడా చూపిస్తాం మీకు ఎట్లా చేస్తుందో. దీని తర్వాత ఆ నూనె చూసి వీడియో చూసి చేసింది అనమాట. ఆ వీడియో కూడా పెడతా, దీనికి యాడ్ చేసేస్తాను అనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా అత్తమ్మతో నాతో షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పత్తమ్మా. బాయ్ దోస్తులు. బాయ్ దోస్తులు. బాయ్ దోస్తులు. నువ్వేమంటావు? బెట్టలు. బాయ్ బెట్టలు. నాకు బెట్టలు అంటేనే ఇష్టం. చూసినా మా అత్తమ్మ ఎవరినైనా సరే హాయ్ బెట్టా అంటది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.